నన్ను కూడా ఎవరు పుట్టించారు? దేవుడే పుట్టించాడు. అలాగే సంసోనును కూడా దేవుడే పుట్టించాడు. కానీ సంసోను ప్రత్యేకమైన వాడు. హల్లెలూయా. ఎలాంటి వాడట? ప్రత్యేకమైన వాడు. వాళ్ళు వృద్ధులుగా ఉన్నప్పుడు ఆ మానోహ దంపతులను దేవుని దూత దర్శించి, మీకు నేను ఒక కుమారుడని ఇవ్వబోతున్నాను. దేవుని స్తోత్రం. ఆ కుమారుడి కొరకు నువ్వేం చెయ్యాలి, ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం తినకూడదు. ఇప్పుడు ఎవరైనా ప్రెగ్నెంట్ అయ్యారనుకో, ఏమనిపిస్తుంది వాళ్ళకి? మంచిగా పులుపో, తీపో, కారమో, వాళ్ళకి ఏదో ఒకటి ఖచ్చితంగా తినాలి అనిపిస్తుంది వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి. కానీ మానోహ దంపతులకు దేవుడు ప్రత్యేకముగా తన దూత ద్వారా సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడనంటే, నేను నీకు కుమారుడని ఇస్తున్నాను, ఆ కుమారుడను నేను నాజీరు చేస్తున్నాను, ఆ కుమారుడి ద్వారా నేను గొప్ప కార్యాలను ఇశ్రాయేలు ప్రజల్లో నేను చేయబోతున్నాను. ఆ కుమారుడు అందరిలాంటి కుమారుడు కాదు, వాడు ప్రత్యేకమైన కుమారుడు, వాడు దేవుని చేత అభిషేకించబడిన కుమారుడు. ఆ కుమారుడు అపరిశుద్ధుడిగా ఉండకూడదంటే, ఆ కుమారుడును నీ గర్భములో నాటి నుండి ఆ కుమారుడు బయటికి వచ్చిన తర్వాత కూడా వాని కొరకు మీరు ఏమేమి చేయాలో ఆ తల్లిదండ్రులకు ప్రత్యేకముగా స్పష్టముగా సెలవిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత పరిశుద్ధమైనటువంటి కార్యమును ఆ దంపతులలో చేసినప్పుడు, దేవుని మాట ఆ దంపతులలో నెరవేరినప్పుడు, దేవుని మాట ప్రకారముగా ఆ దంపతులు ఆ మాటను ఆచరించినప్పుడు, ఆ దంపతులైతే తప్పిపోలేదండి. నేను మీకు కుమారుని ఇస్తాను, నువ్వు ద్రాక్షారసమునైనను మద్యమునైనను దేనిని నువ్వు ముట్టకూడదు. అదే విధముగా ఆ కుమారుడు ఈ లోకములో జన్మించిన తర్వాత వాని యొక్క తల మీద మంగళ కత్తె వంటిది ఏది కూడా వేయకూడదు, వాని వెంట్రుకలను మీరు కత్తిరించకూడదు. దేవుని స్తోత్రం. ఆ తల్లి తండ్రి ఆ దూత చెప్పిన ప్రతి మాటను తూచా తప్పకుండా వారు నెరవేర్చారు. హల్లెలూయా. పిల్లవాడు పుట్టాడు, ఎదిగాడు, బాలుడు నుంచి యవనుడిగా కూడా వచ్చేసాడు. యవనుడిగా వచ్చిన తర్వాత తల్లిదండ్రులు యవనస్తులకి కొంచెం ఫ్రీడమ్ ఇస్తారు కదా. ఇంట్లోనే అట్టే పెట్టుకుంటే వాడికి ధైర్యం రాదు. అలాగే అంటూ ఉంటారు కదా, ఆడపిల్లలాగా మగపిల్లలను అలా దాస్తారేంటి, కొంచెం బయట వదలండి, వాడికి బయట ప్రపంచము తెలియాలి కదా అని అంటూ ఉంటారు. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు అలా అనుకున్నారేమో, అనుకుందాం. కానీ వాళ్ళ తల్లిదండ్రులు అయితే సంసోనికి చెప్పారు, నువ్వు నాజీరు చేయబడిన వాడవు, ఇశ్రాయేలీయులకు ఒక న్యాయాధిపతిగా దేవుడే నిన్ను లోకానికి పంపించాడు, నువ్వు ఇట్టి రీతిగా ఉండాలి అని దేవదూత చెప్పిన బోధను తన కుమారుడికి బోధించే ఉంటారు. బోధించకుండా అయితే ఉండరు. ప్రతి తల్లి తండ్రి ప్రతి కుమారుడితో ప్రతి కుమార్తెతో చెప్తూ ఉంటాం. మేము పడుకున్నప్పుడు పరిచర్య గురించి రూబీకి అన్ని విషయాలు చెప్తూ ఉంటాం. పరిచర్యలో కష్టాలు ఉంటాయి, పరిచర్యలో శోధనలు ఉంటాయి, పరిచర్యలో నిందలు ఉంటాయి. అవన్నీ నువ్వు తట్టుకొని దేవుని కొరకు నిలబడాలంటే నువ్వు ప్రార్థన చేసుకోవాలమ్మా, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలమ్మా అని మేము చెప్తూ ఉంటే తన మమ్మల్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది. ఆ క్వశ్చన్ వేసినప్పుడు మా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు సాక్ష్య రూపముగా తనకు తెలియజేస్తూ వాక్యములోని కొన్ని వాక్యాలను తనకు తెలియజేస్తూ ఉంటాం. హల్లెలూయా. అంటే మేము మాకు సమయం దొరికినప్పుడు మా కుమార్తెకు ఆ పరిచర్య గురించి ఎందుకు చెప్తున్నాము, మా తర్వాత పరిచర్య చేయవలసింది ఎవరు, మా కుమార్తె కనుక. నువ్వు ఒక డాక్టర్ అవ్వాలనో, నువ్వు ఒక ఇంజనీర్ అవ్వాలనో, లేకంటే ఈ లోకంలో ఒక కలెక్టర్ అవ్వాలనో నువ్వు దానికోసం ప్రిపేర్ అవ్వని మేము చెప్పట్లేదు. ఎందుకని ఆ ఆశ మాకు లేదు. మా ఆశ ఏంటంటే వాక్యము ప్రకటించాలి. అది కష్టమైన, నష్టమైన, నిందైన, అవమానమైన, కొదువైన, లోటైన, ఏదైనా యేసయ్య కొరకే మమ్మలను ప్రతిష్ఠించుకున్నాం. మాకు ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు నిన్ను బహుమానం ఇచ్చారు కనుక నిన్ను దేవునికి సమర్పించుకున్నామని మేము చెప్తూ ఉంటాం. అలాగే మానోహ దంపతులు కూడా సంసోనుకు దేవుని యొక్క కార్యమును, ఇశ్రాయేలు వారి పట్ల దేవుని యొక్క ప్రణాళికను సంసోనికి తెలియజేస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను వింటూ పెరిగాడు, యవనస్తుడు కదా.
తను వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడట ఒక ఆమెను చూసి తన కంటికి నచ్చి హృదయానికి ఇష్టమయ్యి నాకు ఆమె కావాలి, నేను ఆమెనే పెళ్లి చేసుకుంటాను. హల్లెలూయా. తన తండ్రి అంటున్నాడు, మనలో మన ప్రజలలో ఎవరు లేరనా అన్యులైన వారి దగ్గరికి వెళ్ళి నువ్వు అమ్మాయిని తెమ్మంటున్నావు అని తన తండ్రి చెప్పినప్పుడు తండ్రి మాటను సంసోను ఏం చేశాడట? వినలేదు. అక్కడే స్టార్ట్ అయింది సంసోను యొక్క జీవితంలో దేవునిని వ్యతిరేకించడం. అనుకోలేదు వాళ్ళు. అనుకున్నాడు, నాకు నచ్చిన అమ్మాయిని నేను తెచ్చుకుంటాను, నాకు నా మనసుకు నచ్చింది, ఆ అమ్మాయితోనే నా జీవితం, నేను ఆ అమ్మాయిని అన్యుల అమ్మాయిని నేను వివాహం చేసుకున్నంత మాత్రాన, అన్యుల అమ్మాయితో నేను గడిపినంత మాత్రాన నా జీవితం ఏం అపరిశుద్ధమైపోదు, నాకు ఆ అమ్మాయే కావాలని మొండి పట్టు కూర్చున్నాడు. సంసోనుకి అప్పుడు తెలుసంటారా? దేవుని చేత నాజీరు చేయబడిన వాడు, అన్యులైనటువంటి ఫిలిస్తీన్ల అమ్మాయిది తను పొందుకోవటానికి అతి సులువుగా ఒక అపవాది తనలో అప్పుడే ప్రవేశించింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తను అనుకున్నాడు నాకు కావాలి అని. దానికోసం తన తల్లిదండ్రులతో పోరాడాడు. తన తల్లిదండ్రుల సమక్షంలోనే వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తను ఆ అమ్మాయిని చూడడానికి వెళ్ళినప్పుడు ఒక సింహము వస్తే దాన్ని చీల్చి వేస్తే దానిని విడిచిపెట్టేసి తన తల్లికి కానీ తండ్రికి కానీ ఆ మాట చెప్పకుండా మరలా వాళ్ళు తిరిగి వెళ్ళిపోయి మరలా వెళ్ళుచున్న సమయంలో మరలా దానికి తేనె పట్టు పడితే ఆ కథ అంతా మనకు తెలుసు. నేను అదంతా చెప్పడానికి ఇష్టపడట్లేదు. కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే సంసోను డెలీలా అనేటువంటి ఒక వేశ్య సాంగత్యాన్ని కోరుకున్నాడు. నా మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. ఈరోజు దేవుని సన్నిధానములో నాజీరు చేయబడిన వాడు, దేవుని చేత ఏర్పరచబడిన వాడు, ఇశ్రాయేలీలకు ఒక న్యాయాధిపతిగా ఇశ్రాయేలు పక్షమున పోరాడవలసిన వాడు ఏమైపోయాడట? వేశ్య సాంగత్యాన్ని కోరుకున్నాడట. కోరుకొని వెళ్ళి తనతో సాంగత్యం చేస్తున్నప్పుడు ఆ ఫిలిస్తీన్ల సర్దారులు చూసి ఊరుకుంటారా అండి? ఎందుకనంటే అతను ఒక చేతితో అనేకులను చావగొట్టేటువంటి బలము కలిగిన వాడు ఒక్కడే. తన మీదకి 1000 మంది వస్తే 1000 మందిని కూడా చంపగలిగిన సామర్థ్యత కలిగిన వాడు సంసోను. తన మీదకి ఎంత బలము కలిగిన వారు, ఎంత ఎత్తు కలిగిన వారు, ఎంత జ్ఞానము కలిగిన వారు వచ్చినా తన ముందు అతుత్తునీయులుగా ఒక గాలిని ఎగరవేసినట్లుగా, ఒక బంతిని ఎగరవేసినట్లుగా వాళ్ళందరినీ అతను కొట్టి చంపేటువంటి సామర్థ్యం ఎందుకో తెలుసా? ఒక ఆత్మ, దేవుని ఆత్మ అగ్ని వలె తన మీదకి వచ్చినప్పుడు 1000 మంది వచ్చినా, 2000 మంది వచ్చినా, 3000 మంది వచ్చినా వాళ్ళందరినీ ఒక్కడే జయించేటువంటి గొప్ప శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని దేవుడే సంసోనుకి ఇచ్చాడు. హల్లెలూయా. అలాంటి బలము కలిగిన వాడు ఇశ్రాయేలులో ఉన్నాడు కనుక ఆ బలము కలిగిన ఇతనిని పడగొట్టితే, ఆ బలము కలిగిన ఇతనిని మనం చెరపట్టితే, ఆ బలము కలిగిన ఇతనిని మనం బంధింపగలిగితే ఇశ్రాయేలు వారందరూ మనకు మరలా బానిసలుగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఇశ్రాయేలు వారిని కాపాడటానికి ఎవరి తరము కాదు అని ఫిలిస్తీన్ల అక్కడ ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారు డెలీలా దగ్గరికి వెళ్ళి నీ సాంగత్యాన్ని కోరుకుని వచ్చిన మనుష్యుడు మాకు కావాలి, వాడిని పట్టి బంధించి మాకు ఇస్తే మీకు కొంత సొమ్మును మేము ఇస్తామని డెలీలాతో ఒక ఏమంటారు దాన్ని, ఒక ప్రమాణం చేసుకున్నారట. అంటే ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఆమె ఏమనాలి? నా అందాన్ని చూసి, నా సౌందర్యాన్ని చూసి నన్ను ప్రేమించి నా దగ్గరకు వచ్చిన ఆ మనుష్యుడు నా దగ్గర ఎంతో నమ్మకంగా ఉంటున్నాడు, అతన్ని నేను అప్పగించను అని అనాలా? అప్పగిస్తాను అని అనాలా? అప్పగిస్తుంది. ఎందుకనంటే ఆమె కూడా ఎవరు? ఫిలిస్తీన్లకు సంబంధించినటువంటి స్త్రీయే.
ఈ సంసోను తనని ఎంత ప్రేమించినా, ఈ సంసోను తనని ఎంత పొగడినా, ఈ సంసోను తనని ఎంతగా తను ప్రేమించి హక్కున చేర్చుకున్నా, ఆమె ఆ ఫిలిష్తీయుల మాటకు మాత్రమే విలువనిచ్చింది. ఎందుకనంటే ఆమె కూడా అన్య స్త్రీయే, ఆమె ఒక వేశ్య. ఎందుకనంటే తనకు సంసోనుతోనే కాదు సంబంధం, అనేకులతో తనకు సంబంధం. తన జీవితం సంసోనే కాదు, ఆ వేశ్య కనుక అనేకులు వచ్చి వెళ్తూ ఉంటారు కనుక తను ఆ ఒప్పందాన్ని ఒప్పుకున్నప్పుడు తన యొక్క తొడపైనట సంసోన్ని పడుకోబెట్టుకొని మాటలతో లాలన చేస్తుందట. ఏమని? నువ్వు చాలా బలాఢ్యుడివి, నువ్వు చాలా ధైర్యవంతుడివి, నువ్వు చాలా జ్ఞానవంతుడివి, ఇంత బలము, ఇంత ధైర్యము, ఇంత జ్ఞానము నీకెలా వచ్చింది నాకు చెప్పమని తల నిమురుతూ తన లాలన మాటలతో సంసోన్ ఏం చేస్తుందట? మాయ చేస్తోంది. హల్లెలూయా, హల్లెలూయా. బలాఢ్యుడైన వాడు, ధైర్యం కలిగిన వాడు, ఒక్క చేతితోనే 1000 మందిని చంపగలిగిన వాడు, ఒక్క చేతితోనే అనేక పట్టణాలను పాడు చేయగలిగిన వాడు ఏం చేస్తున్నాడట? ఆ లాలన మాటలకు ఆకర్షితుడైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తున్నాడు, నన్ను నాకు జడలు వేసి బంధించు, లేకపోతే పేనిన తాళ్లతో నన్ను బంధించు, కొత్త తాళ్లతో నన్ను బంధించు, అప్పుడు నా బలమంతా పోతుంది, నేను ఇక బలహీనుడినైపోతానని చెప్తే ఆ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చి ఆమె పేనిన తాళ్లతో బంధించింది, క్రొత్త తాళ్లతో బంధించింది, 7 జటలు వేసి మేకును దిగగొట్టింది. ఇదిగో సంసోను ఫిలిష్తీయుల దగ్గరకు వస్తున్నారనంటే అతను ఆ మాట వినగానే ఒక అగ్ని తన మీదకు వచ్చి ఇదుపుకున్నటువంటి సింహము వలె లేచి వాళ్ళందరినీ కూడా తరిమేసేవాడట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అంటుంది దెలీలా, నువ్వు నిజముగా నన్ను ప్రేమించావా? నువ్వు నాకు ఎప్పుడు అబద్ధం చెప్తూనే వస్తున్నావు. నువ్వు నిజముగా నన్ను ప్రేమిస్తే నీ బలం ఎక్కడుందో చెప్పు. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఒక మాట చదువుతాను. నా కుమారుడా, చెవి యొగ్గి నా నోటి మాట ఆలకించు. ఆ పై వచనములో అంటాడు కదా, తనకు ప్రాణము హానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెకు అంబులు చీల్చు వరకు వాడు దాని వెంట పోవును. హల్లెలూయా. తన ప్రాణము ఆపదలో ఉన్నదని కూడా తను గ్రహించలేకపోతున్నాడు. ఇది దేవునికి వ్యతిరేకమైన కార్యమని కూడా తను గ్రహించలేకపోతున్నాడు. నా బలమును ఈమె అడుగుతుంది అని అంటే నా శత్రువుల చేతికి నేను చిక్కబోతున్నాను అన్నటువంటి జ్ఞానాన్ని కూడా, వివేకాన్ని కూడా అతను మరచిపోయి తన చూపించేటువంటి మోసపూరితమైన ప్రేమలో, మోసపూరితమైన మాటలో పడిపోయి ఆఖరికి తను పదే పదే అడుగుతున్నందున తన బలం ఎక్కడుందో చెప్పేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, నీ జీవితంలో ఒక డెలీలా వంటి అపవాది నీ భర్తలో ప్రవేశించిందేమో, ఒక డెలీలా వంటి అపవాది నీ భార్యలో ప్రవేశించిందేమో, ఒక డెలీలా వంటి అపవాది నీ కుమార్తెలలో ప్రవేశించిందేమో. మరి ముఖ్యముగా ఒక డెలీలా వంటి అపవాది నిన్ను పడద్రోయటానికి, దేవుని నుండి నిన్ను వేరు చేయటానికి, నిన్ను బలహీనపరచటానికి, నిన్నెందుకు పనికి రాకుండా ఆఖరికి సంసోను దేవుని చేత నాజీరు చేయబడినప్పటికీ తన వెంట్రుకలు గొరిగించినప్పుడు తనకున్నటువంటి బలమంతా పోయి దేవుని ఆత్మ తనను ఎడబాసినప్పుడు తన కనులను ఓడబెరికి తిరుగట్టి రాయి విసురుతూ బ్రతికాడంట. హల్లెలూయా. ఎంత బలాఢ్యుడండి, ఎంత బలాఢ్యుడు. ఎంత గొప్ప కార్యములు తన ద్వారా దేవుడు చేయాలనుకున్నాడండి. దేవుడు ఇశ్రాయేలు పక్షముగా న్యాయాధిపతిగా నిలువబెట్టి మహద్భుతములు చేయటానికి ప్రత్యేకమైన వాడిగా దేవుడు సంసోనుని నిర్మిస్తే అభిషేకిస్తే తను మోహపు చూపుతో, వాక్యం సెలవిస్తుంది కదా, మోహపు చూపు నేరం, అది వ్యభిచారము కంటే ఘోరం. నేను అంటాను, నువ్వు సెల్ ఫోన్లో ఏదో చూస్తున్నావు, నువ్వు సెల్ ఫోన్లో ఏదో వింటున్నావు, నువ్వు చూచింది ఆ తప్పు కాదులే, ఇదేమి నేనేం చెయ్యట్లేదు కదా, నేను చూస్తున్నాను మాత్రమే అని చూస్తున్నావేమో కదా.
నువ్వు వింటున్నావు, ఏదో వింటున్నావు. నువ్వు వింటున్నటువంటి మాట వాక్యానికి వ్యతిరేకమైనది అయి ఉండొచ్చు. నేను వింటున్నాను కానీ నేను అది చేయట్లేదు కదా. సంసోను కూడా అనుకోలేదు ఎప్పుడు. ఒక కన్నులు ఓడబెరికిన వాడుగా తిరిగట్టి రాయి విసురుతానని అన్యుల స్త్రీని పెళ్లి చేసుకోవటానికి నిశ్చయించిన ఆనాడే సంసోను దేవుని యొక్క ఆత్మలో పడిపోయాడు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, అపవాదిని జీవితంలో అతి సులువుగా ప్రవేశిస్తుంది, అతి సులువుగా ప్రవేశిస్తుంది. తన బలమును, తన జ్ఞానాన్ని, తన ధైర్యాన్ని అన్నీ కోల్పోయిన వాడే, ఒక పనికి రాని పనికి మాలిన వాడిగా ఫిలిష్తీయుల సర్దారులు వాడిని బంధిస్తే తిరగలు విసురుచు కనుచూపు లేని వాడిగా బలహీనుడై కృంగిపోయిన వాడైపోయాడు. ఎందుకో తెలుసా? దేవుని సెలవిచ్చిన మాట, తన తల్లిదండ్రులు చెప్పిన మాటను అతను మర్చిపోయాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధిలో నేను అంటాను, నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరుడా, ఒకవేళ నీ భర్తను బట్టి నువ్వు ఏదైనా వేదనలో ఉండవచ్చు. లోకపు లాలన కలిగిన మాటలలో నీ భర్త పడిపోయి ఉండవచ్చు. మోసపూరితమైన జార స్త్రీ దగ్గరికి వెళ్ళవద్దు అని చెప్పిన ఆ మాటలో పడిపోయి నీ హృదయానికి వేదన కలిగించి ఉండవచ్చు. లేక నీ భార్య లోకపు లాలన మాటలతో, అవి రుచిగా కనిపిస్తాయి, రుచిగా ఉంటాయి, పదే పదే వినాలనిపిస్తుంది. ఆమె మాట్లాడిన నువ్వు సాంగత్యము చేసేటువంటిది ఒక సెల్ ఫోన్ కావచ్చు, లేక స్నేహితుడు కావచ్చు, ఒక జార స్త్రీ కావచ్చు, ఒక వేశ్య కావచ్చు, ఒక అబద్ధమైనటువంటి మాటలో నిన్ను కూడా అబద్ధమైన బ్రతుకుతో బ్రతికింప చేయటానికి, నీ పరిశుద్ధతను పాడు చేయటానికి నీలో ఏదైనా అతి సునాయాసముగా ప్రవేశించిందేమో ఒక్కసారి సరిచేసుకోవటానికి లేచి నిలబడదాం. దేవానకిచ్చి నీ సమయంలో సంఘములో కానీ, దాసులలో కానీ, దాసురాల్లో కానీ, నా భర్తలో కానీ, నాలో కానీ, నా బిడలలో కానీ ఈ దెలీలా వంటి లాలన కలిగిన మాటలతో, అపవిత్రమైన మాటలు, ఇవి అపవిత్రమైన మాటలు అని గ్రహించేటువంటిది లేకుండానే నా హృదయం మోసపోయిందేమో, నా హృదయం మోసపోయిందేమో. ఈలో సత్యమును నేను గ్రహించలేక ఇదిగో పక్షి తన ప్రాణమునకు ఇదిగో ఉరి ఉందని తెలియకయే ఉరి దగ్గరకు వెళ్ళినట్లు నా తండ్రి, నా తల్లి, నా సహోదరి, నా సహోదరుడా, ఈరోజు ప్రత్యేకముగా సెలవిస్తున్న మాట, నువ్వు రెండు కన్నులు కలిగి నరకములో పడుట కంటే నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఆ కంటిని ఓడబెరకు, ఒక్క కంటితో పరలోక రాజ్యము చేరదాం. హల్లెలూయా. నీ చెవులు నిన్ను మోసం చేస్తున్నాయేమో, నీ హృదయం నిన్ను మోసము చేస్తున్నదేమో. నా దేవుని వాక్యమందు నమ్మకం ఉంచకుండా నీ పరిశుద్ధతను పాడు చేయటానికి దెలీలా వంటి లాలన కలిగిన మాటలు నీ హృదయంలో రౌండ్ తిరుగుతున్నాయేమో. విడిపించు ఈరోజు, విడిపించు ఈరోజు. అట్టి అపవాదితో పట్టబడిన ప్రతి ఒక్కరూ యేసు నామములో విడిపించబడుదురుగాక. ఈ ప్రత్యేకమైన స్తుతి ఆరాధనలో, ఈ ప్రత్యేకమైన స్తుతి ఆరాధనలో యవనస్తుడా, దయచేసి ఎవరు మాట్లాడవద్దు, ఎవరు మాట్లాడవద్దు. తన తొడ పైన సంసోను తలను పెట్టుకొని లాలన చేస్తోంది. నేను నా దేవుని ప్రజల కొరకు, నా దేవుని కొరకు వాడబడటానికి అర్హుడను, నా దేవుని పరిశుద్ధ అభిషేకము కలిగిన వాడను, నా దేవుని చేత నేను ఏర్పరచబడిన వాడను. నా ప్రాణం ఆపదలో పడిపోతుంది. దేవుని ఆత్మను నేను మోసము చేస్తున్నాను. దేవుని ఆత్మను నా నుండి వెడలిపోవునట్లు నా క్రియలు, నా ఆలోచనలు, నా నడక, నా పడక, నేను కూర్చుండుట, నిలుచుండుట ఉంది. ఈరోజు సరిచేయబడాలి. ఈరోజు నీ ప్రవర్తన యావత్తు సరిచేయబడాలి. ఈరోజు నీ ఆలోచన యావత్తు సరిచేయబడాలి. ఈరోజు నీ బ్రతుకంతా సరిచేయబడాలి. దెలీలా వంటి అపవాది ఏ గృహములో ఉందో, దెలీలా వంటి మోసపూరితమైన మాటలలో ఏ హృదయం చిక్కుకొని ఉందో, నా యేసయ్య విడిపించాలి ఈరోజు, విడిపించాలి ఈరోజు. నీ చేతిని నీ సహోదరి చేతితో పట్టుకొని రెండు చేతులు పైకి చాపుదాం.
పైకి చాపుదామమ్మా. నీ భర్తను గూర్చి కన్నీటితో చెడు మార్గములు చెడు మాటకు లోను కాకుండా కాపాడేసయ్యా. నీ భార్యను చెడు మార్గములు చెడు మాటలకు లోను కాకుండా కాపాడేసయ్యా. నా బిడ్డలను, నా కుమారులు కుమార్తెలను, నా సహోదరి సహోదరులను, రక్త సంబంధికులను చెడు మార్గములో చెడు మాటలలో చిక్కుకోకుండా కాపాడు కాపాడు. అట్టి కళ్ళలాడు నాలుకలు తంగేడు నిప్పులతో కాల్చివేయబడునుగాక, కాల్చివేయబడునుగాక, కాల్చివేయబడునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నావా? పశ్చాత్తాపపడుతున్నావా? ఒకవేళ నా జీవితములో అట్టిది ఉంటే, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపబడను. నా యేసయ్య నన్ను కనికరించాలని నా యేసు పాదముల దగ్గర నా అతిక్రమములు విడిచిపెడుతున్నాను ఇప్పుడే. నేను చూపుతో చేసిన అతిక్రమం, నా నాలుకతో చేసిన అతిక్రమం, నా చెవులతో చేసిన అతిక్రమం, నా హృదయముతో చేసిన అతిక్రమం, నా కాళ్ళతో చేసిన అతిక్రమం, నా చేష్టలతో చేసిన అతిక్రమం, నేను కూర్చున్నప్పుడు చేసిన అతిక్రమం, నేను నడిచినప్పుడు చేసిన అతిక్రమం, నేను పండుకున్నప్పుడు చేసిన అతిక్రమం. నా యేసయ్య నన్నును నా బిడ్డలను విడిపించునుగాక, విడిపించునుగాక. విడిపించువాడు యేసయ్య, విడిపించేవాడు యేసయ్య. సమాధానముతో పశ్చాత్తాప హృదయముతో ఇట్టి స్థితి, ఇట్టి ఘోరమైన స్థితి, ఆత్మలో పడిపోయే స్థితి, ఆత్మను పోగొట్టుకునే స్థితి, ఆత్మను మోసము చేసే స్థితి నాకును, నా భర్తకు, నా బిడ్డలకు, నా కుటుంబంలో సంఘములో ఉండకూడదు యేసయ్య, ఉండకూడదు యేసయ్య. నీ హస్తముతో నన్ను పట్టుకో. ఫిలిష్తీయుల సర్దారుల చేత బంధింపబడిన సంసోను అపవాది అనే డెలీలా లాలల మాటలతో తన జీవితమును పోగొట్టుకొని, దేవుని పరిశుద్ధాత్మాభిషేకమును పోగొట్టుకొని తిరగలి విసురుచు ఆఖరి గడియలో, ఇక నేను చనిపోతాను, నేను ఇక బ్రతకను, నేను నిన్ను నీ మాటను విడిచానయ్యా, మరిచానయ్యా అని తన తల వెంట్రుకలు మరలా మొలిచినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు పండగ చేసుకొని సంసోనును వారి దేవతలకు బలిగా అర్పించ నిశ్చయము కలిగినప్పుడు ఆ తండ్రిని సంసోను అంటున్నాడు, ఈ దేవతా స్తంభము మధ్యలో, ఈ దేవతా స్తంభము మధ్యలో నన్ను నిలవబెట్టి, ఈ మందిరమునకు ఆధారమైన స్తంభముల మధ్యలో నన్ను నిలవబెట్టమని ఒక్కసారి తండ్రి వైపు తన హృదయాన్ని ఎత్తి పట్టుకొని, ఒక్కసారి తండ్రి వైపు తన చేతులు చాపి, నీ కృపను బట్టి ఒక్కసారి నీ ఆత్మ బలము నాకు దయచేయండి, నన్ను కరుణించు, నన్ను కరుణించు అని ఒక్కసారిగా అప్పుడు దేవుని ఆత్మ సంసోను మీదకి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ ఆలయమునకు ఆధారమైన స్తంభములను ఒక్కసారిగా తన మీదకు వచ్చిన అగ్ని వంటి ఆత్మతో కూల్చివేయగా, తన బ్రతికి ఉన్నప్పుడు చంపిన వారి లెక్క కంటే ఆ రోజు లెక్క ఎక్కువైనది. నా దేవుడు దయచూపే దేవుడు. నువ్వు చేసిన పాపమును బట్టి, నువ్వు చేసిన పాపపు తలంపులను బట్టి, నువ్వు చేసిన పాపపు క్రియలను బట్టి నువ్వు పశ్చాత్తాపపడి నా దేవుని కృప వేడుకుంటే ఆయన దయ చూపే దేవుడు. అట్టి పశ్చాత్తాపం ప్రతి ఒక్కరికి కలుగునట్లుగా స్తోత్రం చెప్దామా? అట్టి పశ్చాత్తాపం ప్రతి ఒక్కరికి కలుగునట్లుగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. పాట పాడి పొగడదాం, పెను తుఫానాగిపోయే పరవశించి పాడేదా. పాట పాడి పొగడదాం, పెను తుఫానాగిపోయే పరవశించి పాడేదా. తండ్రి దేవా
మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా పాట పాడే పగడేదం పెను తుఫానాగిపోయే పరవశించి పాడేదా పాట పాడే పగడేదం పెను తుఫానాగిపోయే పరవశించి పాడేదా తండ్రి దేవా మంచివాడా గొప్పవాడా నిరంతరం మంచివాడా నిరంతరం మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా ఆరాధనా స్తుతి ఆరాధనా హృదయాలు తప్పరిల్లునట్లుగా హృదయ భారములకు విడుదల కలుగునట్లుగా ఆరాధనా గ్లోరీ 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 ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా స్తోత్రం ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా ప్రతి నోరు తెరవాలి నీకే కదా నా ఆరాధనా 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 ఆత్మీయ స్తుతి ఆరాధన ఆత్మతో సత్యముతో నయస్సు పరిశుద్ధ నామమును ఘనపరచు ఆరాధన ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 కఠిన హృదయములు మెత్తన పరచగలం అపవాది నుండి విడుదలనివ్వగలవు అపవాది పోరాల నుండి విడుదలను తప్పించగలవు మోసకరమైన మాటల నుండి విడుదలను విడిపించగలవు అసాధ్యమైనది ఏమన్నది అసాధ్య సమస్తము సాధ్యమైన యేసయ్య నీ కను దృష్టి మాపైన నిలిపి నీ కృపకు పాత్రలను మార్చుమన్నావా అసాధ్య సమస్తము సాధ్యమే అసాధ్యమైనది ఏమన్నది గ్లోరీ ఆత్మీయ ప్రగతి స్వాధీనమా కదా ఆరాధనా నీవే కదా ఆరాధనా ఆరాధనా స్తుతి 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 ఆరాధనా గొప్ప దేవుడా ఇంతవరకు మమ్మల్ని కాపాడిన దేవా స్తోత్రం నీ పరిశుద్ధాత్మ శక్తితో నీ పరిశుద్ధాత్మ కృపావరములతో నీ పరిశుద్ధతను కాపాడుకునే ఆత్మీయ అనుభవాలను దయచేయండి నాయన ఆత్మను మోసము చేసి అననీయ సప్పీరాలు హతులైపోయారేసయ్య నీ సన్నిధిలో ఆకాశ సింహాసనం పైన కూర్చొని భూమి పైన ప్రతి నరుని కదలిక కనిపెట్టుచున్న దేవుడు
నీకు విరోధమైనది మాలో, నీ వాక్యములకు వ్యతిరేకమైనది మాలో ఏ మాట ఉన్నా క్రియ ఉన్నా విడిపించండి ఇప్పుడే. ప్రతి అపవాదికి లయము కలగచ్చి నా యేసయ్య పరిశుద్ధతతో మా హృదయాలను నింపండి, హృదయాలను నింపండి. శుద్ధ హృదయముతో పరిశుద్ధుడా నిత్యము నీకే స్తుతి, నిన్నే స్తుతించే కృప, నిన్నే ఘనపరచే కృప మాకును ప్రతి ఒక్కరికి దయచేయ. ఈ దాసుల ప్రయాణములో తోడుగా కుమార్తెను సంఘముతో కలిపి నేను స్తుతించే గొప్ప కృప. ఇంతవరకు జరిగిన ఆరాధన కొద్దిపాటి హెచ్చరిక నీకే స్తోత్రం. మా జీవితంలో అలముకున్న దలీల వంటి లాలన మాటలకు విడుదల, పరిశుద్ధతను కోల్పోకూడదేసయ్య. నీవిచ్చిన ధన్యత మమ్మల్ని కోరి ఎన్నుకున్న దేవుడవు. క్రీస్తుని బండ పైన సంఘమును మమ్ములను ఏర్పరిచిన దేవుడు. నీ కలవరి రక్తముతో మమ్మల్ని కన్నావయ్యా, కొన్నవాడవేసయ్య. మోసపూరితమైన ఆలోచనల నుండి, అపవిత్రమైన పెదవుల నుండి నీ దాసులు దాస్యాలు కుమార్తె సంఘములు ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన కాపాడమని నేను స్తుతించే కృపనిచ్చినందుకు నీకు వందన. మాట్లాడవలసిన నీ దాసులకు నీ వాక్యం అనే శక్తిని, బలములు, జ్ఞానం నీ ఏడంతల ఆత్మతో ఎత్తి పట్టుకొని నిండు వృద్ధాప్య వరకు నీ పరిశుద్ధ సన్నిధి తోడుగా నుంచి నీ పరిచయల విరువుగా వాడుకొని నీకు మహిమ తెచ్చుకొని ఆత్మీయ తల్లిగా కుమార్తెను అభిషేకించండి. కూడి వచ్చిన సంఘములు ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన వారి హృదయ భారమునకు విడుదల కలుగునగా. మంచి మనస్సుతో, మంచి స్నేహితుడా, మంచి కాపరి, నిన్నే స్తుతించే కృప, నీ వాక్యమునకు లోబడి దీవించబడి భాగ్యవంతులుగా సంఘముల వచ్చి ఈ కూడికను నీకు సమర్పిస్తూ దాసురాలిగా చేసిన ప్రార్థన యేసుక్రీస్తు నామములో ఆలకించి అంగీకరించి ప్రతిఫలము యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.